భవాని, ఏమైంది కన్నా? స్కూల్కి వెళ్ళకుండా ఇలా కూర్చున్నావు? నేను ఇంకా స్కూల్కి వెళ్ళనమ్మా. ఏమ్మా? అమ్మా, అందరూ నన్ను హేళన చేస్తున్నారమ్మా. స్కూల్లో ఏడిపిస్తున్నారు. ఏమని? భవాని వేసుకొస్తున్న ఫ్రాక్ వాళ్ళమ్మ కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్ క్రాక్ అని ఏడిపిస్తున్నారమ్మా. నువ్వు డబ్బు మీద దురాశతో బ్రిడ్జ్ సరిగ్గా కట్టలేదంట. జనం చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు సంపాదించుకోవాలని ఆశపడ్డావంట. లంచ్ చేస్తున్నా రిసెస్ కి వెళ్ళిన అందరూ వచ్చి క్రాకు క్రాకు అని అరుస్తూ ఏడిపిస్తున్నారమ్మా. హైయర్ క్లాస్ వాళ్ళు వచ్చి బ్రిడ్జ్ మాత్రమే కూలిపోతుందా, స్కూల్ బిల్డింగ్ కూడా కూలిపోతుందని ఏడిపిస్తున్నారమ్మా. అంతలా వాళ్ళు ఏడిపిస్తుంటే టీచర్కి చెప్పాలి కదా నువ్వు. నేను మీ టీచర్తో మాట్లాడతాను. అమ్మా అమ్మా, వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. నాకు స్కూల్కి వెళ్తే షేమ్ అవుతుంది. నేనేదో తప్పు చేసినట్టుగా అందరూ మాట్లాడుతున్నారు. టీచర్కి చెప్తే ఇంకా ఎక్కువ ఏడిపిస్తున్నారు. ప్లీజ్ అమ్మా, నేను స్కూల్కి వెళ్ళాను. భవాని, సారీ, నా వల్లే నీకింత అవమానం జరుగుతుంది. అంత సరైపోతుంది కన్నా. పోయిన మన కంపెనీ పరువు మళ్ళీ నిలబడుతుంది. మళ్ళీ మంచి పేరు వస్తుందమ్మా. నువ్వు అప్పుడే స్కూల్కి వెళ్ళు, సరేనమ్మా? ఏడవకూడదమ్మా, బ్రేవ్ గర్ల్ కదా. జనం ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. భైరవి గ్రూప్ చేతకానితనాన్ని వెక్కిరిస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ కిందే క్రాక్లు ఏర్పడ్డాయి. అందరూ వచ్చారు కానీ ఇంకా శివగామే రాలేదు. వాట్ మిస్టర్ సత్య, ఏమైంది? అదే అర్థం కావడం లేదు సార్. మనం చేసింది చాలా బెస్ట్ వర్క్ సార్. గ్రేట్ వర్క్మెన్షిప్, బెస్ట్ క్వాలిటీ మెటీరియల్, స్ట్రాంగ్ డిజైన్, అయినా అర్థం కావడం లేదు సార్. ఈ బ్రిడ్జ్ క్రాక్ వల్ల మీకేమైనా సమస్యలు ఎదురొస్తున్నాయా? సమస్యలన్నీ మెల్లిగా అంటారేంటండి, చాలా సమస్యలు ఉన్నాయి. నా కూతురు స్కూల్కి పక్కనే ఉంటుందని ఇక్కడ ఇల్లు తీసుకున్నాం. బ్రిడ్జి పైనుంచి వెళ్తే 2 కిలోమీటర్స్లో స్కూల్ వచ్చేది. ఇప్పుడు 10 కిలోమీటర్స్ చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఆ రోడ్డు కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు దగ్గరున్న వాళ్ళకి ఎన్ని సమస్యలుంటే దూరంగా ఉన్న వాళ్ళకి ఇంకెన్ని సమస్యలుంటాయి చెప్పండి. అనుభవం లేని వాళ్ళకి ఇంత పెద్ద ప్రాజెక్టుకి పర్మిషన్ ఎవరిచ్చారు? దీనివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. దీనికి పరిష్కారం ఏంటి? ఇది మీరు ప్రశ్నించాలి భైరవి ఇండస్ట్రీస్ని. నమస్తే సార్. నమస్తే. మీరు ఈ ఏరియాలోనే ఉంటారా? మేడం, ఈ పక్కనే మా ఇల్లు. భైరవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళు కట్టిన ఈ బ్రిడ్జికి పగుళ్లు వచ్చాయి కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? భైరవి గ్రూప్ వాళ్ళవి చాలా బిజినెస్లు ఉన్నాయి. స్కూల్స్, ఫ్యాక్టరీస్, ట్రావెల్స్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చాలా ఉన్నాయి. ఆ కంపెనీ వాళ్ళకి మంచి పేరుంది మేడం. వాళ్ళు 4-5 తరాల నుంచి బిజినెస్ ని విజయవంతంగా నడిపిస్తున్నారు. కానీ కన్స్ట్రక్షన్స్ కి వీళ్ళు కొత్త. ఫస్ట్ టైం వీళ్ళు రంగంలోకి దిగారు.
ఇప్పుడే వీళ్ళ పేరు ఫస్ట్ టైం పోయింది. గుణ బాయ్, మనమే సోషల్ మీడియా వాళ్ళని పిలిచి రకరకాలుగా తిడుతూ భరించలేని తిట్లని పోస్ట్ చేయించాల్సింది. ఆ ఏర్పాట్లు కూడా జరిగాయి రావణ్ బాయ్. ఎక్కువ లాభాలు సంపాదించాలన్న కారణంతో ఇంత నాసిరకంగా బ్రిడ్జ్ కట్టారని జనం చెప్తున్నారు. ఆమెకి జనాల ప్రాణాల కన్నా డబ్బే ముఖ్యమా అని పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ముందు భైరవి గ్రూప్ ని శివగామి వాళ్ళ అన్న నిర్వహించేవారు. ఆమె అన్న ఉన్నప్పుడు ఆయన లాభాల గురించి పట్టించుకోలేదు. కానీ ఆమె అన్న చనిపోయాక శివగామి గారే కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆమె జనాల ప్రాణాల కన్నా డబ్బే ముఖ్యమనిపించి ఉండొచ్చు. బ్రిడ్జిలో పగుళ్ల కన్నా బ్రిడ్జ్ పడిపోయి 10 మంది పోతే అప్పుడు ఇరుక్కుపోయేది శివగామి. ఈ బ్రిడ్జికి పగుళ్ళు మాత్రమే వచ్చాయి. పొరపాటున బ్రిడ్జి కూలిపోతే ఎంతమంది ప్రజల ప్రాణాలకు ప్రమాదం జరిగేదో. సార్ 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 వద్దు సార్ ప్లీజ్. ఒకవేళ ప్రాణాలు పోతే ఆ ప్రాణాలకి విలువ కట్టగలరా మేడం? చూడండి ప్రెస్ వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడో. ఇప్పటి వరకు మా కంపెనీ ఎవరి ముందు తల వంచలేదు, తల దించుకోలేదు. ఇప్పుడు అంతా తలకిందులైంది. ఆమెకి అమ్మ నాన్నలు లేరు, అన్నా లేడు. ఆమె ఇంకెంత సంపాదించాలి చెప్పండి మీరు? ఎందుకింత దురాశ? వీడికి బాగానే ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్టున్నావు. అంతే కదా మరి. ఈ విషయం ఇంతటితో వదిలేయకూడదు మేడం. ఆ శివగామికి సరైన శిక్ష పడాలని ఆ దేవుణ్ణి మీడియా సాక్షిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ ఉన్న పబ్లిక్ అభిప్రాయం. చూస్తూనే ఉండండి జెమిని టీవీ. సార్ మేడం వచ్చారు. వచ్చిందయ్యా వయ్యారి.